అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కొంతమంది మాకు నష్టం జరిగింది, మా జీవితాలు నాశనం అయిపోయి మేము కేసులు ఎదుర్కొన్నాం, మమ్మల్ని జైల్లో పెట్టేస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పి గగ్గోలు పెడుతున్నారండి. అయితే మేము కూడా గమనించింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది జీవితాలు అయితే తలక్రిందులయ్యాయి. వాళ్ళు ఎవరు ఏంటనేది మనం ఈ రోజున చర్చిద్దాం. ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ ఉన్న వ్యక్తి డీజీపీ పివి సునీల్ కుమార్ గారు. డీజీపీ అంటే మొత్తం పోలీస్ వ్యవస్థకి అదే పెద్ద పోస్టు. అయితే ఆ డీజీపీ ర్యాంకులో ఉన్న వాళ్ళు కొంతమంది జనరల్ డీజీపీ అంటే మొత్తం పోలీసులు అంతా చూసుకునే డీజీపీ అవుతారు, మరి కొందరు సిఐడికు మరోదానికో అలా అంటే డీజీపీలు ఉంటారు ర్యాంకులో. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జిల్లా కలెక్టర్లు అవరు, కొంతమంది పెద్ద పెద్ద కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉంటారు, మరి కొంతమంది సెక్రటరీలుగా ఉంటారు, మరి కొంతమంది జాయింట్ కలెక్టర్లుగా ఉంటారు. ఇలా అందరూ ఐఏఎస్ఏ, కానీ పోస్టులు వేరు పోస్టులు పడతా ఉంటాయి ఒకసారి. అలాగా ఇప్పుడు ఈ రాష్ట్ర డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో మెయిన్ బాస్, ఆ డీజీపీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ అయిన ఒక దళితుడు, ఒక ఎస్సీ కులం నుంచి ఒక ఆయన ఐపీఎస్ పాస్ అవ్వాలి అంటే అహోరాత్రులు కష్టపడి చదవాలి. అంత కష్టపడి చదివిన తర్వాత కూడా చాలా హడ్డలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంటే ఆ స్థాయి ఆఫీసర్ అవ్వాలన్నా, ఆ ఆఫీసర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సర్వైవ్ అవ్వడం కోసం ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు, ఒక ఎస్పీఓ లేదా అడిషనల్ ఎస్పీ పోస్టింగ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా వివక్షత ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటివన్నీ ఎదుర్కొంటూ నాకు తెలిసి 1993లో అయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఆఫీసర్గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఒక అడిషనల్ ఎస్పీగా వచ్చి ఎస్పీ అయి ఉండొచ్చు, లేదా డైరెక్ట్ ఎస్పీగా వచ్చి ఉండొచ్చు, ఎస్పీ తర్వాత మళ్ళీ ఐజీ అయి ఉండొచ్చు, ఐజీ తర్వాత అడిషనల్ డీజీపీ తర్వాత డీజీపీ, ఇలా ర్యాంకులు ఉన్నాయి కదా. ఆయన అక్కడి నుంచి టాప్ ర్యాంక్ వచ్చాడు. ఇప్పుడు వరకు ఆయన మీద ఒక కేసు లేదు నాకు తెలిసి. ఇన్ని సంవత్సరాలు అతని చరిత్రలో పివి సునీల్ కుమార్ అంటే ఆ డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉంటుంది. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద తీసుకున్నామండి. ఆ టైంలో 2 ప్రమోషన్లు వచ్చాయి ఈయనకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 ప్రమోషన్లు వచ్చాయి, అలాగే ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది దీనికి. అంటే అప్పటికిప్పటికి ఏం తేడా? అదే పివి సునీల్ కుమార్ అప్పుడు 1993 నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన మొన్న 2019 దాకా చాలా నిబద్ధతగా డ్యూటీ చేసిన వ్యక్తి. 2019 నుంచి 24 గడవగానే ఈవేళ ఆయన బ్రతుకు గాలిలో ఉంది, అంధకారం అయిపోయింది, తలక్రిందులు అయిపోయింది, సస్పెండ్ అయిపోయాడు. ఇప్పుడు ఈ లోపల ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నాడు. సస్పెన్షన్ని పొడిగించారు. ఆ సస్పెన్షన్ ఎప్పటిదాకా పొడిగించారంటే ఈయన నాకు తెలిసి 6 నెలల్లో రిటైర్ అయిపోతున్నాడు ఈ 2026. అప్పటిదాకా సస్పెన్షనే, అంటే ఇక అయిపోయింది సినిమా మొత్తం క్లోజ్. 93 నుంచి 8 సంవత్సరాలు కఠినమైన ఈ పోలీసు ఉద్యోగాన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ విజయం సాధించుకుని ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి సడన్గా చివరిలోకి వచ్చేటప్పటికి మొత్తం అంతా ఆయన కష్టం అంతా బూడిదలో పోసిన కన్నీరు ఎందుకు అయిపోయింది? పన్నీరు ఇప్పుడు ఏముండదు నాకు తెలిసి. ఆయనకి రావాల్సిన ఇంక్రిమెంట్లో, లేకపోతే ఆయన రావాల్సిన సంథింగ్ ఈఎస్ఐలు, పిఎఫ్లు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మటస్ అయిపోయినట్టే. అయితే డబ్బులు సంపాదించి ఉండొచ్చు 2019 నుంచి 24 దాకా. ఇది ఈయన మీద అక్కడ ఆయనకి 6 కోట్లు ఇచ్చాడు, ఈయన 10 కోట్లు ఇచ్చాడు, ఆరోపణలు ఉన్నాయి, డబ్బులు అయితే సంపాదించి ఉండొచ్చు, కానీ పేరు ఈయన ఎలాగ అయిపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే 2014 నుంచి 19 లోపు ఆయనకి ఎందుకు ప్రమోషన్లు వచ్చి ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం కొన్నారు కదా, ఆయనకి ఎందుకు ప్రెసిడెంట్ అవార్డు, ప్రెసిడెంట్ మెడల్? సీఎం గారు డిసైడ్ చేయకుండా ఒక అతను ప్రెసిడెంట్ మెడల్ లాగా వెళ్ళడం అసాధ్యం. వాళ్ళ నాయన పేరు పెట్టడం పివి సునీల్ కుమార్ అంటే అబ్బాయి పివి సునీల్ కుమార్ అంటే నాకు నచ్చదు, నాకు ఎస్సీలు అంటే నచ్చదు, వాళ్ళ పేరు పెట్టగానే చంద్రబాబు నాయుడు గారు అని ఉంటారు, రోజున ఆయనకి ఆ పథకం రాదు. అలాగే లేదు ఆయన ప్రమోషన్ ఒక పక్కన పెట్టంటే ఆ రోజు ఆయన ప్రమోషన్ రాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నన్ను దళితుడిని కాబట్టి ఇలా చేశాడని చెప్తున్నాడు వ్యాలీన. మరి దళితుడు అయితే మీరు ఆ రోజు దళితుడే కదా, ఆ రోజు మీకు ఎందుకు ప్రమోషన్లు ఇచ్చారు? ఆ రోజు మీరు ఎందుకు ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నారు? అది చెప్పండి. 2019 నుంచి 24 దాకా పివి సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక. సిఐడి చీఫ్గా పెట్టిన తర్వాత ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏదో ఫైట్ చేసుకుంటున్నాడు, రెడ్లకి ఆయనకి గొడవ అవుతుంది, వైసీపీ రెడ్లు ఆయన తిడుతున్నాడు, ఆయనేమో వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, ఇది జరుగుతుంది. అరెస్ట్ చేసుకురా సునీల్, ఆయన పట్టుకుని తీసుకురా అంటే ఆయన హైదరాబాద్లో ఆయన బర్త్డే రోజే, రఘురామకృష్ణరాజు గారి బర్త్డే రోజే అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన ఎలా కొట్టారో రఘురామరాజు గారి వీడియోలు చాలా ఉంటాయి చూడండి. ఆయన అసలు బరువు మనిషి, ఆయన గుండెల మీద 100 కేజీల నూనె కూర్చోబెట్టారట. ఆ తులసిబాబు ఏదో పేరు ఒక ఆయన మొన్న అరెస్ట్ అయ్యాడు, అతను కూర్చోబెట్టి ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి కొట్టించారని రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. సినిమాల్లోనే చూస్తాం మనం. సినిమాల్లో మొన్నే వచ్చింది మాస్టర్ సినిమా విజయ్ది. మాస్టర్ సినిమా విజయ్ అతన్ని పోలీసులు తీసుకెళ్ళి లోపల పెట్టి ఆ రౌడీలు వస్తారు, భవానీ అంటే విజయ్ సేతుపతి మనుషులు వచ్చి మీరు 10 నిమిషాలు బయటికి వెళ్ళంటే పోలీసులు అందరూ బయటికి వెళ్తే మొత్తం రౌడీలు వెళ్ళి హీరోని కొట్టపోతే హీరో అలాగ మడతడేస్తారు కదా, అలా మడతడేస్తాడు రౌడీలు, అది వేరే విషయం. కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ బయట జరుగుతుంది అనుకుంటే ఆశ్చర్యంగా ఉంది. అంత అధికార దుర్వినియోగానికి ఆయన చేత పాల్పడేలా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారు. జగన్ గారి వల్ల ఈ రోజున ఆయన బ్రతుకు బస్టాండ్ అయిపోయింది.
నాశనం అయిపోయిందనే విషయం ఇప్పటికన్నా మరి ఆయన గ్రహించాడా? లేకపోతే ఇప్పుడు కూడా లేదు లేదు జగన్ గారు కాదు నన్ను చంద్రబాబు నాయుడు గారు వేదుతున్నాడు అని చెప్తున్నారు బయటకు వచ్చి. అదే జగన్ గారు హయాంలో ఉండగానే ఆయన కోసం ఇది చేశాడు కదా ఈయన. చేస్తే ఆయన మరి పోలీస్ డీజీపీ చేయాలి కదా. ఆయన ఎందుకు గంటలకర్ సెక్షన్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు? గంటలకర్ సెక్షన్ అంటే తెలుసు కదండి మీకు, మా ఏరియాలో గంటలకర్ అంటాం. ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ ఇంజన్. అది వచ్చేటప్పుడు గంట కొట్టుకుంటూ వస్తుంది కదా, అందుకని మా వాళ్ళు గంటలకర్ అంటారు దాన్ని. ఆ గంటలకర్ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రాధాన్యత లేని డిపార్ట్మెంట్కి ఎందుకు తోస్తాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన వాడుకుని పక్కన పెట్టాడు ఆయన. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన అల్లటప్ప మనిషి కాదు, ఐపీఎస్ ఆఫీసర్. ఎక్కడ తప్పు జరిగింది, అక్కడ అతనికి ఎక్కడ అన్యాయం జరిగిందో అతనికి బాగా తెలిసే ఉంటుంది. తెలిసినప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పాలి, నా వాళ్ళు ఇదిగో పలానా టైంలో పలానా వ్యక్తి నాతో ఇలా చేయించడం వల్ల నా కెరీర్ నేను లాస్ అయ్యాను, అందువల్ల నేను ఇదేయనని ఆయన అప్రూవర్గా మారుంటే ఈవేళ ఆయన రిటైర్ అయిపోయాక సస్పెన్షన్లో ఉండే అవసరం వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఆయన చేసిన పనికి రియలైజ్ అవ్వకుండా ఏమంటే అంత ఎందుకండి, ఆయన ఎస్సీ ఆఫీసర్ అంటున్నారా? ఆయన రఘురామకృష్ణరాజు గారు ఒకరి మీద కదా ఆయన దాడి చేస్తా, రాజేష్ మహాసేన అనే నా మీద కూడా ఆయన కొలుస్తున్నాను. నేనేం అడగలే, ఏమంటే ఆ అంబేద్కర్ ఫోటోలు ప్లేట్లు వేశారు, అడిగిన కుర్రోళ్ళు 18 మందిని జైలుకి పంపించారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద బాస్ రేంజ్లో ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడండి అన్న, నువ్వు వీడియో మాట్లాడాను ఇక్కడి నుంచి అన్నానే మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు ఎవరితోనో తిడతారు కదా, వాళ్ళు తిడితే మరి నాయనకాలు ఉంటారు కదా కొంతమంది. ఆడ తెలంగాణ నుంచి ఆడేమన్నాడు, మా అన్న మా రాజేష్ ఏమన్నా అంటే మీకు లాగు హోదాలో వద్దన్నాడు. అంటే కేసు పెట్టాలా, పెట్టారు. ఈయనే పెట్టించాడు కేసు, ఆయన పేరు మీద పెట్టారు. పివి సునీల్ కుమార్ గారిని దూషించిన కారణంగా ఫలానా సన్నీ దీపక్ అండ్ రాజేష్ మహాసేన తిట్టించడం నా మీద కేసు పెట్టి నన్ను శ్రీకాకుళం రప్పించి అక్కడ నా 2 కార్లు సీజ్ చేసి అక్కడి నుంచి నువ్వు పోయి ఎలా పోతావు అని చెప్పి పిచ్చ నరకం చూపించారు ఒక రోజంతా నాకు. రఘురామరాజు గారి విషయంలో కాదు, నా విషయంలో కూడా. ఎందుకు? నేనే శత్రువుని కాదు. నేను ఎవరితో ఫైట్ చేస్తున్నాను? జగన్ గారితో చేస్తున్నాను. జగన్ గారితో చేస్తున్నాను కాబట్టి జగన్ గారు ఈయనకి చెప్పి నన్ను అంత టార్చర్ పెట్టాడు ఆ రోజు. మరి ఆ పాపాలను ఊరికే పోతాయండి? ఇప్పుడు బలహీనుడు బలవంతుడు కొడితే బలవంతుడిని పోచమ్మ కొట్టిందట సామెత ఉంది కదా. దేవుడేం చూస్తూ ఊరుకోవట్లేదు కదా. ఈ రోజు కన్నా ఆయన అప్రూవర్గా మారి విషయం ఏంటో చెప్తే అయిపోతుంది. అలా చెప్పకుండా మరి ఇప్పటికైనా అలా ఉంటే మనం ఏం చేద్దాం. ఏమంటే తర్వాత సీతారామాంజనేయులు గారు, ఆయన కూడా చాలా హానెస్ట్ ఆఫీసరు, ఎప్పటి నుంచో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన కూడా అడిషనల్ డీజీపీ స్థాయి. ఆయన ఈరోజు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడానికి గల కారణం ఏంటి? గతంలో ఎప్పుడైనా కేసు అవ్వలేదే. గతంలో ఆయన కూడా దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ చేసి ఉంటాడు. ఎప్పుడైనా అరెస్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం 2019 నుంచి 24 మధ్యలో జరిగి అతను చేసిన పనుల వల్ల ఇప్పుడైనా జైల్లో ఉన్నాడు. అడిషనల్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ అండి. ఏమంటే ఆయన ఎస్సీ అయితే కాదు నాకు తెలిసి, ఎందుకంటే దళిత అధికారి, దళిత ఐపీఎస్ ఆఫీసర్ అంటలేదు ఆయన్ని. కాబట్టి మరి ఆయన ఏ క్యాస్ట్నో తెలియదు. కాంతిరాణ టాటా గారు చూడడానికి ఇలా 5 హీరోల్లో ఉంటారండి ఈ ఐపీఎస్ ఆఫీసర్లో. కాంతిరాణ టాటా గారు విశాల్ గుని మళ్ళీ దళితుడు, ఆయన ఎస్సీ ఆఫీసరు. ఏమంటే ఆ తర్వాత సంజయ్ సిఐడికి చీఫ్గా చేశాడు, ఆయన కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు, జాషువా. ఇప్పుడు మ్యాటర్ జరుగుతుంది ఈయన గురించి, సునీల్ నాయక్, ఇతను ఒక గిరిజనుడు. వీళ్ళందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారండి ఈరోజు? మీరు ఇంకోటి కూడా గమనించండి, ఇక్కడ అందరూ ఎస్సీలో ఎందుకున్నారు ఆఫీసర్లో ఈ పరిస్థితిలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న పనులకి, ఇది చట్ట వ్యతిరేకమైన పనులకి ఓన్లీ ఎస్సీ ఆఫీసర్ని, బీసీ ఆఫీసర్ని ఉపయోగించి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు అనాలా? లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దళిత ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నాడు, లేకపోతే బీసీ ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నాడు, గిరిజన ఆఫీసర్లు అరెస్ట్ చేస్తున్నాడు అనాలా? సార్ మీరు ఆలోచించండి. సినిమాలో విలన్లు ఉంటారండి, వాళ్ళు ఏం చేయరు, పక్కనున్న అనుచరులతో చేయించేస్తారు. అనుచరులతో చేయించినప్పుడు అవతలాడు ఏం చేస్తాడు? ఆడిని కొడతాడు. అవతలాడు ఏం చేస్తాడు? ఆడి మీద కేసు పెడతాడు, ఆడిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేయించనుండి అనకూడదండి, మనతో తప్పు చేయించనుండి కదా మనం అనాలి. మీరు అందరినీ చూడండి, ఇప్పుడు ఈ విశాల్ గుని గారు కానీ, కాంతిరాణ గారు కానీ, ఈయన సీతారామాంజనేయులు గారు కానీ, ఎక్కడో ఒక అమ్మాయిని కాదంబరి జత్వాని ప్రైవేట్ సెటిల్మెంట్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేసుకొచ్చి ఆ తల్లిదండ్రులని, అవన్నీ ఎవరి కోసం చేశారు? వీళ్ళ కోసం కాదు. అమ్మాయికి విశాల్ గుని గారికి, అమ్మాయికి కాంతిరాణ టాటాకి, లేకపోతే అమ్మాయికి సీతారామాంజనేయులకి ఏ గొడవ లేదు. ఎందుకు చేశారు వీళ్ళు? పైనుంచి చెప్పారు, వైసీపీ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు. వాళ్ళు ఈ రోజున బుక్ అయిపోయారు. వైసీపీ నాయకులు ఎవరైనా వచ్చి మరి లేదండి వాళ్ళు తప్పేవలేదు, మేమే చేయించామండి, అందుకే మేము చెప్తేనే చేశారండి అని వాళ్ళు ఎవరైనా లొంగిపోతారా? వాళ్ళు ఎవరైనా సరెండర్ అవుతారా? అవ్వరు. ఎవరి జీవితాలు పోయాయి అంటే చక్కని అధికారులు, నెంబర్ 1 ఆఫీసర్లు. మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా మనం గర్వపడదగ్గ ఆఫీసర్ల జీవితాలు ఈ రోజున తలక్రిందులు అయిపోయి. కారణం ఎవరు? మర్డర్ చేసినోడు కన్నా చేయించినోడే కదా పెద్ద నేరస్తుడు. వీళ్ళు పొరపాట్లు చేశారు కాదంటలేదు, అధికార దుర్వినియోగం చేశారు కాదంటలేదు, కానీ వీళ్ళతో అలా చేయించినోళ్ళు లేరు, వాళ్ళ కదా మెయిన్. ఇప్పుడు వీళ్ళు ఎవరి పేర్లు చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారి పేరు కదని చెప్పాల్సింది. మాకు ఇక పలానా ఆయన చెప్తే ఇన్స్ట్రక్షన్ వస్తే మేము చేసామండి అని వాళ్ళ పేరు చెప్పాలి. ఎవరు తప్పు చేయించారో వాళ్ళ పేరు చెప్తే వీళ్ళందరూ అప్రూవల్ అవుతారు కదా. వాళ్ళకి అంత తెలియని వాళ్ళు ఏమన్నా, వాళ్ళు మొత్తం చట్టాలు కట్టాలన్నీ కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి చదివేసిన వాళ్ళు. మనకేం తెలుసు? అలాంటి వాళ్ళు మరి వాళ్ళు ఇంత టార్చర్ అనుభవిస్తారంటే
మరేమో మరి అప్పుడు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకే ప్రలోభాలు ఇచ్చారు. ఇదండి మరి వీళ్ళ బతుకులు ఇలా బస్ స్టాండ్ అయిపోవడానికి కారణం. ఇప్పటికన్నా లేదు, జగన్ గారు చెప్పిన పనులు చేయటం వల్లే మా జీవితం ఇన్ని సంవత్సరాల 30-40 సంవత్సరాల మా చరిత్రలో మా సర్వీస్లో కరెక్ట్గా 19 నుంచి 24 దాకా మధ్య జరిగిన ఘటనలే మా జీవితాన్ని తలకిందులు చేస్తాయి. జగన్ గారు చెప్పిన మాట వినటం వల్ల మేము ఇలా నాశనం అయిపోయాయి. ఇప్పటికన్నా వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళు బ్రతుకు బాగుంటుంది. లేదు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఎలా ఉందంటే దొంగతనం చేస్తాడు. మరి ఎందుకురా దొంగతనం చేసినట్టు పోలీసులు అరెస్ట్ చేస్తే అది పోలీసులు అరెస్ట్ చేయడం తప్పు అంటాడు. ఈయన దొంగతనం చేయడం అనేది మర్చిపోతాడు. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని జాలి మాటలు చెప్పడానికి ట్రై చేయటం, లేకపోతే దానికి మళ్ళీ కులాన్ని అడ్డు పెట్టుకోవటం. ఏంటండి దరిద్రం ఏంటండి? ఈ వీళ్ళ బ్రతుకులు కూడా అంతే. ఇవి పాపం వీళ్ళు చూడండి, వీళ్ళైతే మరీ దారుణం. వీళ్ళు మా కాకినాడ పోలీసులే. అనంతబాబు కేసులో వీళ్ళు సస్పెండ్ అయిపోయారు. ఏమండి ఇందులో నాకు ముగ్గురు తెలియదు కానీ ఆకుల మురళీకృష్ణ గారు చాలా మంచి ఆఫీసర్ అయినా, నాకు తెలిసినంత చాలా హానెస్ట్ ఆఫీసర్ అయినా, చాలా గట్టోడు కూడా. అంటే నేరస్తుల మీద లేకపోతే ఇలాంటి అల్లర్చల్లా వాళ్ళని ఉక్కుపాదం మోపుతాడు, భయపెడతాడు తప్పు చేసేవాడిని. అలాంటి అధికారి సిఐ ఆయన అన్యాయంగా ఈ రోజున బలైపోయాడు. ఎందుకు బలైపోయాడు అంటే ఆ రోజున అనంతబాబుని అరెస్ట్ చేయొద్దు అని వీళ్ళు అనుకుని ఉంటారండి. వద్దు మనం అనంతబాబుని అరెస్ట్ చేయొద్దు, అనంతబాబుని వదిలేద్దాం, ఈ కేసును మనం పట్టించుకోవద్దని వీళ్ళు అనుకుని ఉంటారా? లేకపోతే వీళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వచ్చి ఉంటాయా? ఆర్డర్ ఇచ్చినట్టు బాగానే ఉంటాడండి. ఆ ఆర్డర్ని ఒకవేళ అరే మనం కాదని వెళ్తే మళ్ళీ వీళ్ళు మన ప్లేస్లో ఇంకొక అధికారిని వేసేస్తారు, లేకపోతే మనం చేయకపోతే ఇంకొక అధికారిని చేయించుకుంటారు. ఇక తప్పనిసరి పరిస్థితులు చేయాల్సిన పరిస్థితే. అలాంటి పరిస్థితులు ఈ రోజున వీళ్ళ నలుగురు జీవితాలు. ఈ నలుగురు జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వమా, లేకపోతే అప్పుడు తప్పు చేయించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా? అది వీళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఈవేళ మా కాపు నాయకుడిని అంబటిని అరెస్ట్ చేశారు. అంబటిని ఎందుకు అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే ఈయన వచ్చి తిట్టాడు కాబట్టి. ముద్దగడ్డ పద్మనాభం గారిని ఆ టైంలో పోలీసులు ఎందుకు ఇబ్బంది పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆ రోజు రైలు తగలబెట్టడం అదంతా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి. ఆ ఎవడాడు మా జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, లోపలేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారు, నాకు కల్తీ లెక్కర్ చేశాడని. వల్లభనేని వంశీ మరి ఆయన కూడా పెద్ద చరిత్ర ఉన్న నాయకుడే, ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా వస్తున్నాడు. మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడే అతని బ్రతుకు ఎందుకు తలకిందులైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి ఆయన బూతులు తిట్టాడు కాబట్టి. ఏమంటే ఆ తర్వాత నందిగామ సురేష్ ఎప్పుడు అయిపోయిన కేసు, ఆ మర్డర్ కేసులోకి ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఆయన నేరంలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? జగన్ గారిని ఆనందపరచడానికి. ఆయన మర్డర్ కేసులో లోపలికి వెళ్ళిపోయాడు, ఇతరులు కల్తీ లెక్కర్ కేసులో లోపలికి వెళ్ళిపోయాడు. ఇందులో మీరు ఎక్కడైనా చూడండి, ఒక సరైన వైసీపీ రెడ్డి గారు ఉన్నారా? ఏమండి ఓ మిథున్ రెడ్డి గారు ఉన్నారా బాధితుల్లో? లేదా ఒక విజయసాయి రెడ్డి గారు ఉన్నారా? లేకపోతే ఒక సజ్జల రెడ్డి గారు ఉన్నారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు? లేకపోతే ఒక సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడా? లేకపోతే ఒక సిద్ధార్థ రెడ్డి ఉన్నాడా? ఓ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడా? మహా అయితే ఆయన ఎవరో ఒక ఆయన, ఒక రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాత్రం ఒక ఆయన. అంటే మరి మొత్తం సామ్రాజ్యాన్ని ఆయనే డీల్ చేసాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయనే మొత్తం దానికి మెయిన్ అని. అందుకని ఆయన ఒక్కడ అరెస్ట్ అయ్యాడు తప్ప ఇక ఏ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చెప్పండి? వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారా? ఆయన మీద కనీసం ఒక కేసు అన్న ఉందా? ఎందుకు కేవలం వేళ బతుకులు మాత్రం ఎందుకు నాశనం అయిపోతున్నాయి? అరే ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగండి? అంత పెద్ద పెద్ద మేధావులు ఎప్పటి నుంచో, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఇప్పుడు దాకా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యాడు ఆయన? ఇప్పుడు దాకా ఆయన దాదాపు 34 సంవత్సరాలు రాజకీయాలు ఉండి ఉంటాడు కదా, ఎప్పుడైనా అలా ఇంటి మీదకి జనం వచ్చారా? ఇప్పుడే ఎందుకు వచ్చారు? మనం చేసే మాటలు, మనం చేసే పనులు, మనకు వచ్చే డైరెక్షన్ అలా ఉంది. అరే ఇది అర్థం చేసుకోకుండా, లేదు మళ్ళీ రేపు మనకు సీటు కావాలంటే, మనం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే, లేదా మనకు మంత్రి పదవి కావాలంటే, లేదు ఏదైతే చేత్తు పోదాం మనం అంటే, ఏదైతే చేతుపోతే ప్రజాగ్రహం వస్తుంది. దానికి మీరు శిక్ష, మనం చేసిన తప్పుని మనం ఆలోచించుకోవాలి తప్ప ఆ తప్పుకు వచ్చిన శిక్షను తప్పు పట్టకూడదు. మనం తప్పు చేసినప్పుడు శిక్ష, పనిష్మెంట్ వస్తుంది. అది ప్రజలు ఇస్తారా, చట్టం ఇస్తుందా, గవర్నమెంట్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు అప్పుడు దానికోసం మనం బాధపడిపోవటం, కులాన్ని అడ్డు పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదండి. సరే నిజంగా ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన నాయకులు కానీ, ఇందాక నేను చూపించిన అధికారులు కానీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీ బతుకులు ఎలా తలకిందలు అయిపోవడానికి కారణం ఎవరో డింగుమని మీకు జ్ఞానబలు వెలిగద్ది. అయ్యా ఉంటానండి మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.